నమస్తే అండి. మనం ఈరోజు మకర రాశి కోసం తెలుసుకుందాం. ముందుగా మకర రాశి కిందకొచ్చే నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలవ్వచ్చు. శ్రావణ 1, 2, 3, 4 పాదాలు. అలాగే ధనిష్ట 1, 2 పాదాలు మనకి మకర రాశి కిందకొచ్చే అవకాశాలున్నాయండి. అలాగే ఎవరైనా సరే కొత్తగా నా ఛానెల్‌ని చూస్తున్న వాళ్ళైతే మాత్రం ప్లీజ్ దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళ కోసం నేపాలీ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ నెల ఎలా ఉండబోతుంది? అది మీకు ఈ నెలే చెప్పబోతున్నాను. వచ్చే నెల నుంచి కూడా మళ్ళీ మన భారతదేశ జ్యోతిష కాలమాన ప్రకారంగా చెప్తున్నాను. అలాగే ఈ నెల వాళ్ళు చెప్పడం ఎలా జరిగింది? ఏంటని మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ రాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా శుభాశుభంగా మిశ్రమంగా ఉండే అవకాశాలున్నాయి. అంటే కొంచెం శుభాలు ఉండే అవకాశాలున్నాయి. కొంచెం మిశ్రమంగా అనుకూలం, కొన్ని అనుకూలంగా లేనట్టుగా కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశాలున్నాయి. అలాగే మనం అనుకోని ప్రయాణాల వల్ల కొంచెం ఖర్చులనేవి చాలా ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాళ్ళు మనకు తెలియజేయడం జరిగింది. అలాగే ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా మీకు ముందే స్టార్టింగే చెప్పాను. కొంచెం కొంతమందికి ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి. కొంతమందికి బొటాబొటిగా జరిగే అవకాశాలున్నాయి. మరి ముఖ్యంగా ఈ జూన్ నెల చూసుకున్నట్లయితే మాత్రం ఖర్చులన్నీ కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అప్పులతో మనం ఎవరి దగ్గరైతే అప్పులు తీసుకుంటామో వాళ్ళతో చాలా పెద్ద పెద్ద గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మనకి టార్చర్ పెట్టడం గాని, ఆ టార్చర్ తోటి మనం వాళ్ళ మీద విసిగిపోయి వాళ్ళతో మనం గొడవలు కూడా పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయండి. వారితో చాలా విరోధాలు కూడా ఏర్పడి అవి స్టేషన్ దాకా వెళ్ళే గొడవల దాకా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చాలా విషయాల్లో మన కోపం అనేది తగ్గించుకొని ఈ నెల ఒక్కరోజు కూడా ఈ నెలంతా కూడా కొంచెం కంట్రోల్‌గా వ్యవహరించినట్లయితే మాత్రం కొంచెం బావుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు గాని, లేదంటే ఆర్థికపరమైనటువంటి విషయాలు గాని, లేదంటే కొంచెం ప్రమాదాలు అంటే మనం వెహికల్ మీద ఎళ్ళేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్త అవసరం. ఈ నెలంతా కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్‌గా మనం చూసుకున్నట్లయితే మాత్రం మకర రాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా అంతగా అనుకూలించట్లేదు. అదే మనం ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే హెల్త్ ఇష్యూస్ చూసుకున్నా, ఆర్థికపరమైనటువంటి విషయాలు చూసుకున్నా, లేదంటే ఏ విషయంలో చూసుకున్నా సరే ముందు మనం అప్పులు తీసుకున్న అప్పులతో గొడవలు, బయట వాళ్ళతో గొడవలు, ఇంట్లో వాళ్ళతో గొడవలు, బంధుమిత్రులతో గొడవలు ఇలాగ ఓవరాల్‌గా చూసుకుంటే కొంచెం జూన్ నెల అనేది కొంచెం మనశ్శాంతి లేకుండా కొంచెం డిస్టర్బెన్స్ ఉండే అవకాశాలున్నాయి. నేను ఇలా చెప్తున్నానని మాత్రం అంటే మనం ప్రతి ఒక్క నెల బావుంటుంది. ఒక నెల బాగోదు. మకర రాశి వాళ్ళకి అందరికీ తెలిసిందే. సో, మనకి జూన్ నెల కొంచెం అంతగా అనుకూలించలేదు అనేది మాత్రం మీరు గ్రహించగలరు. కోపం మాత్రం పడకండి నా మీద. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క నెల మనం ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. మిమ్మల్ని ఏదో ఏ మీ నుంచి ఏదో ఆశించో లేకపోతే ఏదో చెప్పి మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోతే అది జ్యోతిష శాస్త్రానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, ఈ నెల మీకు అనుకూలంగా లేదనేది లేదనే చెప్పాలి. ఉంటే ఉన్నదని చెప్పాలి కాబట్టి, ఈ నెల మకర రాశి వాళ్ళకి జూన్ నెల అంతగా అనుకూలించలేదు. అదొక్కటి మీరు గ్రహించితే ప్రతి విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏ విషయంలో మీరు ఏది తీసుకున్నా సరే నిర్ణయం తీసుకున్న ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. లేదంటే ఈ నెలంతా పోస్ట్‌పోన్ చేసేయండి. వర్క్‌లేవున్నా పెద్ద పెద్ద పెండింగ్‌లేం పెట్టేసినా ఏమి అయిపోయేది ఏమి లేదు. వచ్చే నెల నుంచి అవన్నీ స్టార్ట్ చేసుకోండి. ఈ నెల మనం ఏ పని మొదలుపెట్టినా, ఏం చేసినా సరే అన్నీ కూడా చికాకుగా ఉండే అవకాశాలున్నాయి. మనశ్శాంతిగా ఉండే అవకాశాలైతే మాత్రం కలిగే అవకాశాలు ఏవి కూడా ఈ నెల మనకి మకర రాశి వాళ్ళకి కనిపించటము లేదు. అలాగే మరిన్ని విషయాలు మనం తెలియజేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. ప్లీజ్ మీ దిలీప్.